నమస్తే. ఇప్పుడు మనం ఫోర్త్ సన్ సైన్ అయిన క్యాన్సర్ గురించి చెప్పుకుందాం. ఈ క్యాన్సర్ సన్ సైన్ విషయానికి వస్తే బేసిక్ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, ఫిజికల్గా వీళ్ళు మీడియం హైట్లో ఉంటారు. అంత లావుగా కానీ అంత సన్నగా కానీ కాకుండా మధ్యస్థంగా ఉంటారు. హైట్ కూడా మధ్యస్థంగా ఉంటుంది. ఇకపోతే మెయిన్గా వీళ్ళకి వైడ్ మౌత్ ఉంటుంది. అంటే నవ్వినప్పుడు కానీ లేదా మామూలుగానే కానీ కొంచెం నోరు పెద్దగా ఉంటుంది. ఇకపోతే వీళ్ళ స్కిన్ పింపుల్స్ నుంచి కానీ బ్లెమిషెస్ నుంచి కానీ ఫ్రీగా ఉంటుంది. అంటే స్మూత్ స్కిన్ అనేది వీళ్ళకి ఉంటుంది. చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళ పలు వరుస కూడా చాలా ఈవెన్గా వరుస క్రమంలో ఉంటుంది. సో ఇది ఫిజికల్గా చూస్తే. ఇకపోతే బేసిక్ పర్సనాలిటీ ట్రైట్స్ విషయానికి వస్తే, వీళ్ళు ముఖ్యంగా ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉంటారు. వెరీ ఎసెన్షియల్ క్యారెక్టర్ ఏంటి అంటే, వీళ్ళు దే ఆర్ నాట్ డిమాన్స్ట్రేటివ్. అంటే వాళ్ళంతా కూడా లోపలే ఉంచేసుకుని వాళ్ళ ఎమోషన్స్ని ఏవి బయట పెట్టకుండా, ఎదుటి వాళ్ళతో పంచుకోకుండా, ఎదుటి వాళ్ళే వాళ్ళని తెలుసుకొని అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ నీడ్స్ వాంట్స్ని తీర్చాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు బయటికి చెప్పారు, లోపలే ఎంత ఉంచేసుకుంటారు. దానివల్ల మెంటల్గా కొంత టెన్షన్ పడుతుంటారు. మెంటల్ వర్రీస్ కూడా ఉంటాయి. అంటే మెలంకోలీ అంటారు. ఆ విధంగా కొద్దిగా చిన్న చిన్న మెంటల్ టెన్షన్స్, మెంటల్ వర్రీస్ వీళ్ళకి ఉంటాయి. కొంత సెల్ఫిష్ నేచర్ కూడా ఉంటుంది వీళ్ళకి. సెంటిమెంటల్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. బయటికి చెప్పరు కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ కూడా కొంత తక్కువగానే మెయింటైన్ చేస్తుంటారు. అయితే వీళ్ళకి ఇంకొక వెరీ వెరీ ఎసెన్షియల్ బేసిక్ పర్సనాలిటీ ట్రైట్ ఏముంటుందంటే, ఇన్ట్యూషన్స్ పవర్స్. అంటే ఎప్పుడూ జరిగే విషయాలని ఊహించి చెప్పగలుగుతారు. లేదా ఈ టైంకి పలానా చోట ఏం జరుగుతుంది అన్నదాన్ని కొంతవరకు ఊహించి చెప్పగలుగుతారు. వీళ్ళు చెప్పే విషయాల్లో మ్యాక్సిమం కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్నది ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అలా క్లైర్వోయన్స్ పవర్స్ కానీ ఇన్ట్యూషన్స్ పవర్స్ కానీ ప్రిడిక్ట్ చేసే వాళ్ళకు ఒక టాలెంట్, స్కిల్ అన్నది వీళ్ళకి బై నేచర్ ఉంటుంది. నెగిటివ్ పర్సనాలిటీ ట్రైట్స్ విషయానికి వస్తే, వీళ్ళు ఎమోషన్స్ అన్నింటినీ కూడా లోపలే ఉంచేసుకుని ఎక్స్ప్రెస్ చేయక, వెంటిలేట్ చేయక ఇబ్బంది పడుతుంటారు. ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే దే ఆర్ నాట్ డిమాన్స్ట్రేటివ్, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్. ఎదుటి వాళ్ళే వచ్చి తెలుసుకొని తమ మనసులో ఉన్నది కనిపెట్టి వీళ్ళ నీడ్స్, వాంట్స్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటారు. అది చాలా వరకు సాధ్యం కాదు కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదే కాకుండా వీళ్ళకి ఫ్యాన్సీ థింగ్స్ చేయడము, అన్యూజువల్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ట్రై చేయడము అన్నది చేస్తూ ఉంటారు. వాటిల్లో ఎక్కువ శాతం ఫెయిల్ అవుతుంటారు. పైగా ఒకదానికి స్టిక్ అవ్వకుండా ఈ ఫ్యాన్సీ థింగ్స్ని ఫ్రీక్వెంట్గా మార్చేస్తూ ఉంటారు. సో కొత్త కొత్త విషయాలని ట్రై చేయడం అంటే వీళ్ళకి ఇష్టం ఉంటుంది. అవి కూడా ఎక్కువ కాలం ఉండవు. ఒక కొత్త విషయం నుంచి ఇంకో కొత్త విషయానికి మారిపోతూ ఉంటారు. సో దానివల్ల కూడా వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బేసిక్గా దే ఆర్ నాట్ డిమాన్స్ట్రేటివ్ ఆర్ ఎక్స్ప్రెసివ్ కాబట్టి హ్యూమన్ రిలేషన్స్లో కొంత ప్రాబ్లమ్స్ వచ్చి అది మెంటల్ డిజార్డర్స్కి, కొంత సైకలాజికల్ డిజార్డర్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. అది వీళ్ళ బేసిక్ నెగిటివ్ పర్సనాలిటీ ట్రైట్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ప్రొఫెషన్ విషయానికి వస్తే, సెన్సిటివ్ నేచర్ కాబట్టి వీళ్ళకి కొంత ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. అంటే రైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి. టీచింగ్లో కూడా రాణించగలుగుతారు. అంటే కొంత ఇంట్రాస్పెక్షన్ అన్నది కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు టీచింగ్లో రాణించగలుగుతారు. బిజినెస్లో, ఎస్పెషల్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన బిజినెస్లో కూడా కొంతవరకు రాణించే అవకాశాలు ఉంటాయి. సెల్లింగ్, అడ్వర్టైజింగ్లో కూడా వీళ్ళు కొంత రాణిస్తారు. అంటే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడము, వాళ్ళకి కావలసింది చెప్పగలగడము, ఎదుటి వాళ్ళ సెన్సిటివిటీని క్యాచ్ చేయగలగడము అన్నది ఉంటుంది కాబట్టి సెల్లింగ్లో కూడా, అడ్వర్టైజింగ్లో కూడా వీళ్ళు రాణించగలుగుతారు. వీళ్ళకి కరెక్ట్గా ఇంకో విషయం ఏంటంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 35, అట్ ద ఏజ్ ఆఫ్ 32, అట్ ద ఏజ్ ఆఫ్ 44, ముఖ్యంగా ఈ ఏజ్లో కొంత రిమార్కబుల్ చేంజ్ ఉంటుంది లైఫ్లో. కంపల్సరీగా ఈ రిమార్కబుల్ చేంజెస్కి వీళ్ళు లోన్ అవుతారన్నమాట. వీళ్ళకి
హోమ్ బేస్డ్ బిజినెస్, అంటే ఇంట్లోనే ఏదైనా చీరల వ్యాపారం కానీ, టీషర్ట్ల వ్యాపారం కానీ, బట్టలకు సంబంధించింది, లేకపోతే ఫ్యాన్సీకి సంబంధించి ఏదైనా ఇంట్లోనే పెట్టుకొని చేయగలిగే బిజినెసెస్ కూడా వీళ్ళకి బాగా సూటబుల్ అవుతాయి. ప్లస్ హౌస్ కీపింగ్కి సంబంధించిన ఫీల్డ్లో రాణిస్తారు. గార్డెనింగ్, నర్సింగ్, కౌన్సిలింగ్, సైకాలజీ అంటే సైకాలజిస్టులుగా, కౌన్సిలర్స్గా, నర్సెస్గా కూడా వీళ్ళు రాణిస్తారు. ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్ కూడా వీళ్ళకి సూటబుల్ అవుతుంది. అంటే డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్ అది కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అటార్నీస్ కింద, థెరపిస్ట్ల కింద కూడా వీళ్ళు సూట్ అవుతారు. కొంత పొలిటికల్ నేచర్ మైండ్ ఉంటుంది. పొలిటికల్ నేచర్ తోటి వీళ్ళు పొలిటీషియన్స్గా కూడా రాణించగలుగుతారు. ఆ పవర్స్, ఆ స్కిల్స్ కూడా వీళ్ళకి ఉంటాయన్నమాట. పొలిటికల్ పవర్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇకపోతే కంప్యూటర్ అనలిస్ట్గా, ఇంటీరియర్ డిజైనర్స్గా కూడా వీళ్ళు రాణించగలుగుతారు. మెయిన్ సెన్సిటివిటీ నేచర్ వల్ల ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. సో ఇన్స్టిట్యూషన్స్ పవర్స్ వల్ల ప్రిడిక్ట్ చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళు కొంత అటువంటి రిలేటెడ్, అంటే డిటెక్టివ్ రిలేటెడ్, అనలిస్ట్, సైకోథెరపిస్టు, సైకాలజిస్టు, కౌన్సిలర్స్ అలాంటి ఫీల్డ్లో కూడా రాణించగలుగుతారు. ఇకపోతే ప్రొఫెషన్ తర్వాత ఫినాన్స్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువగా డబ్బుని ఇష్టపడతారు. కాకపోతే వీళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. మనీ విషయంలో మనీ సంపాదించడానికి కష్టపడాల్సి ఉంటుంది. అంత ఈజీగా రాదు వీళ్ళకి. ఒకవేళ కష్టపడి సంపాదించినప్పటికీ కూడా వీళ్ళు సంపాదించిన మనీని ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చిల్డ్రన్ కానీ, లేదా రిలేటివ్స్ కానీ, లేదా వాళ్ళే కానీ కొంతవరకు దానిని పాడు చేసుకోవడము, నాశనం చేసుకోవడము అన్నది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ కానీ, హార్స్ రేసెస్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, లేకపోతే ఇక ఇటువంటి టెంప్టేషన్ కలిగించే రిలేటెడ్ ఫీల్డ్స్లోకి, ఇష్యూస్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయితే వచ్చేదానికంటే కూడా పోయే అవకాశమే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. 80% వీళ్ళు ఇటువంటి వాటిలోకి ఎంటర్ అయితే మాత్రం పోగొట్టుకునే అవకాశం ఏమిటంది తప్ప వచ్చే అవకాశము తక్కువగా ఉంటుంది. సో ఇది వీళ్ళ ఫినాన్స్ మ్యాటర్స్. ఇక హ్యూమన్ రిలేషన్స్ విషయానికి వస్తే చెప్పాం కదా, సెన్సిటివ్ నేచర్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ పవర్స్ ఉంటాయి. దానివల్ల వీళ్ళు ఏంటంటే బాగా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నా కూడా చాలా తొందరగా ఫీల్ అయిపోతారు. దాంతోపాటు కొంత సెల్ఫిష్ నేచర్ కూడా ఉంటుంది కాబట్టి తట్టుకోవడం కష్టం అవుతుంది అనమాట. దానివల్ల మెంటల్ టెన్షన్స్ తోటి బాధపడుతుంటారు. ఏదో ఒక చిన్న మెంటల్ ప్రాబ్లమ్ని క్యారీ చేస్తూ ఉంటారు ఆల్వేస్. అదొక ప్రాబ్లం వీళ్ళకి హ్యూమన్ రిలేషన్స్లో. ప్లస్ డిమాన్స్ట్రేటివ్ కాదు, అంటే ఏది కూడా బయటకు చెప్పరు, అన్నీ లోపల దాచేసుకుంటారు. ఎదుటి వాళ్ళే అర్థం చేసుకుని రావాలనుకుంటారు. అది 80% జరగదు. కాబట్టి వీళ్ళు హ్యూమన్ రిలేషన్స్లో కొంత ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. ఇకపోతే ఫ్యాన్సీ థింగ్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్, అంటే అసహజమైన వాటికి, కొంత పెక్యులర్గా ఉండే వాటికి అట్రాక్ట్ అవుతుంటారు. అవి కూడా ఎక్కువ కాలం ఉండవు, తొందరగా చేంజెస్ అయిపోతుంటాయి. సో దానివల్ల హ్యూమన్ రిలేషన్స్లో, ఫ్రెండ్షిప్లో కూడా వీళ్ళు సరైన డెసిషన్స్ తీసుకోలేక కొంత హ్యూమన్ రిలేషన్స్లో ఇబ్బంది పడుతుంటారు. బట్ బేసిక్గా సెన్సిటివ్, హెల్పింగ్ నేచర్, ఎమోషనల్ కాబట్టి మంచి ఫ్రెండ్స్గానే ఉండగలుగుతారు. కాకపోతే బై నేచర్ వీళ్ళకి డెసిషన్ అంత ఈజీగా తీసుకోలేరు హ్యూమన్ రిలేషన్స్ విషయంలో. సో హ్యూమన్ రిలేషన్స్లో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. కొంత మ్యారేజ్ లైఫ్లో, కొంత లవ్ లైఫ్లో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. ఫ్రెండ్షిప్లో కానీ, హ్యూమన్ రిలేషన్స్లో కానీ, మ్యారేజ్ లైఫ్లో కానీ, లవ్ లైఫ్లో కానీ కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే హాబీస్ విషయానికి వస్తే బై నేచర్ సెన్సిటివ్ పీపుల్ కాబట్టి కొంత సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ హాబీస్ వీళ్ళకి ఉంటాయి. అంటే సర్వీస్ టు పూర్ పీపుల్, డౌన్ ట్రెడెన్ పీపుల్, ఇలాంటి వాటికి సర్వీస్ చేసే హాబీస్ వీళ్ళకి ఉండొచ్చు. నెక్స్ట్ స్విమ్మింగ్ అనేది బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ కలెక్టింగ్ ఆబ్జెక్ట్స్ అనేది కూడా ఇష్టపడతారు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైనా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కుకింగ్ అనేది ఇంట్రెస్ట్ వీళ్ళకి. ఫుడ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. తినడం ఇంట్రెస్ట్ ఉంటుంది, వండడం ఇంట్రెస్ట్ ఉంటుంది, రెండు ఇంట్రెస్ట్ ఉంటాయి. సో కుకింగ్ అన్నది వీళ్ళు హాబీగా ఇష్టపడతారు. సో ఒక టైప్ ఆఫ్ ఆర్ట్, ఎనీ ఆర్ట్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్లో ఏదో ఒక ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటర్ రిలేటెడ్ స్పోర్ట్స్, సర్ఫింగ్ లాంటిది, స్విమ్మింగ్ లాంటిది, ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడతారు. అలాంటి హాబీ కూడా ఉండొచ్చు.
బీచ్ల దగ్గర, నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్రాల దగ్గర రిలాక్స్ అవ్వడం అనేది కూడా వీళ్ళకి ఇష్టంగా ఉంటుంది. ప్లస్ పార్టీ చేసుకోవడము ఫ్రెండ్స్ తోటి, మంచి డిన్నర్ సెలబ్రేట్ చేసుకోవడము ఫ్రెండ్స్ తోటి ఆర్ క్లోజ్ మేట్స్ తోటి, అది కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మంచి డిన్నర్ విత్ ఫ్రెండ్స్ అనేది బాగా ఇష్టపడతారు. సో హెల్పింగ్ టు పూర్ పీపుల్, హెల్పింగ్ టు లవ్డ్ పీపుల్ కూడా వీళ్ళు హాబీస్గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే హెల్త్ విషయానికి వస్తే వీళ్ళకి మేజర్గా ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఎక్కువ ఫుడ్ తింటారని కాదు, కాకపోతే గుడ్ ఫుడ్ ఉండాలి, మంచి ఫుడ్ అన్నది ఇష్టపడతారు. సో అది ఒక్కోసారి ఆ ఇంటెన్షన్ ఎక్కువైపోయి కొద్దిగా ఎక్కువ ఇంటేక్ తీసుకోవడము, దానివల్ల కొంత స్టమక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేదా ఫుడ్ మీద అతి ఇంట్రెస్ట్ వల్ల ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంత ఫుడ్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది హెల్త్ విషయానికి వస్తే. ఇవి కాకుండా అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇక చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే డిప్రెషన్, మెంటల్ ఎయిల్మెంట్స్, ఎమోషనల్ డిజార్డర్స్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బికాస్ దే ఆర్ నాట్ డిమాన్స్ట్రేటివ్, బాగా సెన్సిటివ్, ఎమోషనల్ కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్, సైకలాజికల్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం వీళ్ళకి ఉంటుంది. సో ఇది క్యాన్సర్ సన్సైన్కి సంబంధించి క్లుప్తంగా. ఇప్పుడు ఈ సన్సైన్కి సంబంధించి స్వాట్ అనాలిసిస్ రిపోర్ట్ని చూద్దాం. ఒక్క విషయం, లా ఆఫ్ కర్మ సూత్రం ప్రకారం మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే తిరిగి ఈ యూనివర్స్ మనకు ఆ హెల్ప్ని ఏదో ఒక రూపంలో తిరిగి చేస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి, అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కదా. సో ఇటువంటి వీడియోస్ ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఉపయోగపడే అవకాశం ఉంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, రిలేటివ్స్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, పరిచయస్తుల్లో అయినా ఎవరికైనా ఏదైనా ఒక వీడియో ఉపయోగపడచ్చేమో. కనుక ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి మీ హెల్ప్ అందించండి. మీరు అందించిన హెల్ప్ తిరిగి యూనివర్స్ మీకు ఏదో ఒక రూపంలో తిరిగి మీకు అందజేస్తుంది. అది ప్రకృతి నియమం, ఈ యూనివర్స్ లా ఆఫ్ కర్మ సిద్ధాంతం. సో షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ.